ఇది కర్ణాటక మేడం. You have okay, so this is India. ఇండియా ఈ కర్ణాటక కన్నడ మైన్ ఫస్ట్ కన్నడ. తాజాగా ఒక సిబిఐ బ్యాంక్ లో నెలకొన్న సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. బెంగళూరులోని అనేకల్ తాలూకాలో ఉన్న సూర్యనగర్ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో ఒక మహిళ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తోంది. అయితే బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్ ఆమెను కన్నడలో మాట్లాడాలని కోరారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో కస్టమర్ కు ఆమెకు మధ్య గొడవ జరిగింది. కన్నడ ఫస్ట్ ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. I will not speak Kannada first. మాట్లాడోదే ఇల్వా? కర్ణాటక మేడం అని కస్టమర్ అన్నాడు. అందుకు ఆమె బదిలిస్తూ, ఇది ఇండియా, నీకోసం నేను కన్నడలో మాట్లాడను, హిందీలోనే మాట్లాడతాను అని గట్టిగా అరుస్తూ చెప్పింది. ఇది కర్ణాటక SBI chairman. ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకానొక సమయానికి నేను కన్నడలో మాట్లాడనంటే మాట్లాడను అని ఆ మహిళ తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో కన్నడిగలు బగ్గుమన్నారు. కన్నడ నెటిజన్లు ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసి భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేసి కస్టమర్లతో బ్యాంక్ ఉద్యోగులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో చూడండి అంటూ ఎత్తి చూపారు. ఈ వీడియో వరల్డ్ వైడ్ గా వ్యాపించి ఎస్బీఐ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. ఈ బ్యాంక్ ఉద్యోగిని బదిలీ చేస్తున్నట్లుగా ఎస్బీఐ ప్రకటించింది. ఇంత జరగగా సదరు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కన్నడిగా ఆయన తన సహ ఉద్యోగికి సహాయంతో తాను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలి అంటూ కన్నడలో చెప్పింది. కన్నడ మాట్లాడాలంటారా? కన్నడ I will never speak Kannada. మాట్లాడోదే ఇలా. ఓహో సూపర్ మేడం, సూపర్. కన్నడ మాట్లాడనంటే మాట్లాడనన్న ఆమెనే చివరికి కన్నడలోనే క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ ఎస్బీఐ ఉద్యోగిని చెప్పడం గమనార్హం. ఈమె దురుసు ప్రవర్తనపై కన్నడ మాట్లాడనంటే మాట్లాడను అనడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆమె తీరును సీఎం ఖండించారు. ఈ ఘటనపై ఎస్బీఐ కూడా క్షమాపణ కోరింది. ఇది కర్ణాటక మేడం. You have okay, so this is India. ఇండియా ఈ కర్ణాటక కన్నడ మైన్ ఫస్ట్ కన్నడ. తాజాగా ఒక సిబిఐ బ్యాంక్ లో నెలకొన్న సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. బెంగళూరులోని అనేకల్ తాలూకాలో ఉన్న సూర్యనగర్ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో ఒక మహిళ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తోంది. అయితే బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్ ఆమెను కన్నడలో మాట్లాడాలని కోరారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో కస్టమర్ కు ఆమెకు మధ్య గొడవ జరిగింది. కన్నడ ఫస్ట్ ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. I will not speak Kannada first. మాట్లాడోదే ఇల్వా? కర్ణాటక మేడం అని కస్టమర్ అన్నాడు. అందుకు ఆమె బదిలిస్తూ, ఇది ఇండియా, నీకోసం నేను కన్నడలో మాట్లాడను, హిందీలోనే మాట్లాడతాను అని గట్టిగా అరుస్తూ చెప్పింది. ఇది కర్ణాటక SBI chairman. ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకానొక సమయానికి నేను కన్నడలో మాట్లాడనంటే మాట్లాడను అని ఆ మహిళ తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో కన్నడిగలు బగ్గుమన్నారు. కన్నడ నెటిజన్లు ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసి భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేసి కస్టమర్లతో బ్యాంక్ ఉద్యోగులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో చూడండి అంటూ ఎత్తి చూపారు. ఈ వీడియో వరల్డ్ వైడ్ గా వ్యాపించి ఎస్బీఐ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. ఈ బ్యాంక్ ఉద్యోగిని బదిలీ చేస్తున్నట్లుగా ఎస్బీఐ ప్రకటించింది. ఇంత జరగగా సదరు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కన్నడిగా ఆయన తన సహ ఉద్యోగికి సహాయంతో తాను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలి అంటూ కన్నడలో చెప్పింది. కన్నడ మాట్లాడాలంటారా? కన్నడ I will never speak Kannada. మాట్లాడోదే ఇలా. ఓహో సూపర్ మేడం, సూపర్. కన్నడ మాట్లాడనంటే మాట్లాడనన్న ఆమెనే చివరికి కన్నడలోనే క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ ఎస్బీఐ ఉద్యోగిని చెప్పడం గమనార్హం. ఈమె దురుసు ప్రవర్తనపై కన్నడ మాట్లాడనంటే మాట్లాడను అనడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆమె తీరును సీఎం ఖండించారు. ఈ ఘటనపై ఎస్బీఐ కూడా క్షమాపణ కోరింది. ఇది కర్ణాటక మేడం. You have okay, so this is India. ఇండియా ఈ కర్ణాటక కన్నడ మైన్ ఫస్ట్ కన్నడ. తాజాగా ఒక సిబిఐ బ్యాంక్ లో నెలకొన్న సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. బెంగళూరులోని అనేకల్ తాలూకాలో ఉన్న సూర్యనగర్ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో ఒక మహిళ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తోంది. అయితే బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్ ఆమెను కన్నడలో మాట్లాడాలని కోరారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో కస్టమర్ కు ఆమెకు మధ్య గొడవ జరిగింది. కన్నడ ఫస్ట్ ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. I will not speak Kannada first. మాట్లాడోదే ఇల్వా? కర్ణాటక మేడం అని కస్టమర్ అన్నాడు.
అందుకు ఆమె బదిలిస్తూ, ఇది ఇండియా, నీకోసం నేను కన్నడలో మాట్లాడను, హిందీలోనే మాట్లాడతాను అని గట్టిగా అరుస్తూ చెప్పింది. ಇದು ಕರ್ನಾಟಕ SBI chairman. ಮೇಡಮ್ ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು RBI ರೂಲ್ ಇದೆ. ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకానొక సమయానికి నేను కన్నడలో మాట్లాడనంటే మాట్లాడను అని ఆ మహిళ తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో కన్నడిగలు బగ్గుమన్నారు. కన్నడ నెటిజన్లు ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసి భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేసి కస్టమర్లతో బ్యాంక్ ఉద్యోగులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో చూడండి అంటూ ఎత్తి చూపారు. ఈ వీడియో వరల్డ్ వైడ్ గా వ్యాపించి SBI దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. ఈ బ్యాంక్ ఉద్యోగిని బదిలీ చేస్తున్నట్లుగా SBI ప్రకటించింది. ఇంత జరగగా సదరు SBI బ్రాంచ్ మేనేజర్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కన్నడిగా ఆయన తన సహ ఉద్యోగికి సహాయంతో తాను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలి అంటూ కన్నడలో చెప్పింది. ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರಲ್ಲ, ಕನ್ನಡ I will never speak Kannada. ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ. ఓహో సూపర్ మేడం, సూపర్. కన్నడ మాట్లాడనంటే మాట్లాడనన్న ఆమెనే చివరికి కన్నడలోనే క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ SBI ఉద్యోగిని చెప్పడం గమనార్హం. ఈమె దురుసు ప్రవర్తనపై కన్నడ మాట్లాడనంటే మాట్లాడను అనడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆమె తీరును సీఎం ఖండించారు. ఈ ఘటనపై SBI కూడా క్షమాపణ కోరింది.